హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి మనిషి జీవితం అనే ఈ నాటక రంగంలో తన యొక్క ప్రతిభను నిరూపించుకొని విజయం పొంది నలుగురికి స్ఫూర్తిగా ఉండి తన జీవితాన్ని పోషించుకుంటూ అనేక మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఒక్కసారి విజయం వచ్చిన తర్వాత ఇంకా నాకు చాలు, విజయం వద్దు అనుకునే వాళ్ళు చాలా తక్కువ. దట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ సక్సెస్. ఎంత చిన్న చిన్న ఓటములు వచ్చినా సరే తిరిగి ఇంకా సక్సెస్ కావాలని మనిషి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే కొంతమందికి చేసిన తొలి ప్రయత్నంలోనో లేతే తర్వాత ప్రయత్నంలోనే విజయం అనేది చాలా సులువుగా దొరికితే, కొంతమందికి జీవితాంతం ఎంత ప్రయత్నం చేసినా సరే సక్సెస్ అనేది రుచి చూడకుండా, తన ప్రతిభను నిరూపించుకోలేకుండా, తనను తాను పోషించుకోవటానికి ఏదో ఒక రంగంలో, తనకి నైపుణ్యం లేని రంగంలో బ్రతకటానికి డబ్బు కావాలి కాబట్టి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అయితే చాలామంది మానసిక శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే, సక్సెస్ కావాలంటే భిన్నంగా ఆలోచించండి అని చెప్తారు. భిన్నంగా ఆలోచించండి అంటే రొటీన్గా చదువుకోవటం, ఉద్యోగ ప్రయత్నం చేయటం, వెళ్ళిపోవటం, రాకపోతే వెనక్కి వచ్చేయటం, మళ్ళా ప్రయత్నం చేయటం అని కాకుండా ఆ విజయాన్ని సులువుగా సంపాదించుకోవటానికి ఇన్నోవేటివ్గా ఆలోచించండి అని చెప్తాడు. దీనికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. న్యూటన్ గారు ఒక యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ తన మీద పడినప్పుడు మనమైతే ఏం చేస్తాం, ఆ కాయని మన నెత్తి మీద పెడితే ఫస్ట్ తిట్టుకుంటాం, తర్వాత ఆ కాయ చూసి బాగోలేదనుకోండి ఇసురు కొడతాం, బాగుంటే అది తిని తర్వాత ఇంకా 4-5 దొరికితే బాగుండని అందుకొని కోసుకొని మన ఇంటి వాళ్ళకి తీసుకెళ్ళి పెడదామని చూస్తాం. కానీ న్యూటన్ గారు అలా ఆలోచించలేదు. చెట్టు కిందకి, కాయ కిందకి ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళకూడదని ఆలోచించాడు. ఆలోచన మీదే నిద్రలేని రాత్రులు గడిపి ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని నిరూపించాడు. దట్ ఈస్ ద ఇన్నోవేషన్ థాట్స్. అంటే భిన్నంగా ఆలోచించటం అంటే అది. ఇలాగ భిన్నంగా ఆలోచించాలంటే ప్రతి మనిషిలో ఉండే ఒక 4 లక్షణాలు తప్పనిసరిగా వాటిని గుర్తించి వాటిని మనము అధిగమించితే గనక తప్పనిసరిగా సక్సెస్ అనేది కొంచెం లేట్ అయినా సరే తప్పనిసరిగా వస్తుందని మానసిక విశ్లేషణ యొక్క అభిప్రాయం. ఆ 4 విషయాలను ఏమంటారంటే స్వాట్, SWOT. ఎస్ అంటే స్ట్రెంగ్త్, డబ్ల్యూ అంటే వీక్నెసెస్, ఓ అంటే ఆపర్చునిటీస్, టీ అంటే థ్రెట్స్. ప్రతి మనిషి ఇందాక చెప్పుకున్నట్టుగానే తనకు అనేకమైన నైపుణ్యాలు ఉంటాయి, బలాలు. స్ట్రెంగ్త్ గురించి చెప్పుకోవాలంటే అనేకమైన బలాలు ఉంటాయి. ఒకతను బాగా పాటలు పాడతాడు, ఒకతను బాగా డాన్స్ చేస్తాడు, ఒకతను బాగా యాక్ట్ చేస్తాడు, ఒకతను బాగా చదువుతాడు, ఒకతను బాగా రాయగలడు. అలాగా అతనిలో ఉన్న యొక్క నైపుణ్యాలను గుర్తించి ముందుగా నువ్వు సక్సెస్ కావాలంటే నీలో ఉన్న బలాలు గుర్తించి ఆ బలాలకు తగ్గట్టుగా నీ యొక్క సక్సెస్ని వాటి వైపు మళ్లించగలిగితే తప్పనిసరిగా విజయానికి ఇది తొలిమెట్టు అవుద్ది. రెండవది వీక్నెసెస్. ప్రతి మనిషిలో తప్పనిసరిగా బలహీనతలు ఉంటాయి. అవేంటంటే ప్రతి మనిషికి కోరిక అయితే ఉంటుంది, కానీ అవి తీరా చేద్దామని వచ్చేటప్పటికి రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని వాయిదా వేయటం, బద్ధకం, టైం మేనేజ్మెంట్ లేకపోవటం, చదవవలసిన టైంలో చదవకుండా రేపు ఉద్యోగం ఉందనంగా ఈరోజు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం తప్పు లేదు, కానీ టైం
మనలోని వీక్నెస్లు, ఈ సక్సెస్కి ఏ అయితే వీక్నెస్లు మనకు అడ్డుపడుతున్నాయో వాటిని గుర్తించాలి. తప్పనిసరిగా వాటిని గుర్తించగలిగితే ఆ సక్సెస్లో ఉన్న బలాలని ఈ వీక్నెస్లు గుర్తించి వీటిని అధిగమించగలిగితే కనుక మనలో ఉన్న స్ట్రెంగ్స్ అలాగే ఉంటాయి. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆపర్చునిటీస్. అవకాశాలు చాలా మందికి వస్తూనే ఉంటాయి, కానీ నీ చదువు, నీలో ఉన్న నైపుణ్యం, నీకు ఏముంది దాని ప్రకారం మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త జనరేషన్ ఎలా స్టార్ట్ అయ్యి కొత్తగా ఇది వరకు టైప్ మిషన్ నుంచి కంప్యూటర్ నుంచి ఫోన్ నుంచి చాట్ జీపీటీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రకరకాల ఏమి ఎలా వచ్చినాయో మనలో ఉన్న అవకాశాలు మనకి ఏమి ఉన్నాయి, మనం ఏట్లకి అర్హులము, ఏట్లకి మనం అనర్హులం అని నీకు నువ్వు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఈ కాలానికి అనుగుణంగా ఆ అవకాశాలు అందిపుచ్చుకోవటం చాలా ముఖ్యమైన పని. నాలుగవది థ్రెట్స్, అంటే భయాలు, మనకు వచ్చే ఆటంకాలు. ఈ సక్సెస్ సాధించాలంటే తప్పనిసరిగా కొన్ని భయాలని, కొన్ని ఆందోళనని అధిగమించవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇద్దరు పోటీ పరీక్షకి వెళ్ళారు, ఇద్దరు నిద్రలేని రాత్రులు చదివారు, ఇద్దరు టాప్ స్టూడెంట్సే, కానీ ఒక పోస్టే ఉంటే ఒకడే సెలెక్ట్ అవుతారు. రెండో వాడు సెలెక్ట్ అవ్వలేదంటే అతను ఎక్కడో ఒక చోట మిస్టేక్ చేసినట్లే. తప్పనిసరిగా నీకొచ్చే థ్రెట్ అది నీకు ఎటు నుంచి వస్తుందో. 2 అనారోగ్యాలు. రేపు ఎగ్జామ్ ఉందనగా 3 రోజుల వరకు చాలా హెల్తీగా ఉన్న నువ్వు అసలు ఎగ్జామ్కి వెళ్ళలేని పరిస్థితుల్లో అనారోగ్యం మంచాన్ని పడిపోయి రావచ్చు, లేదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా కాలం చేయొచ్చు. ఇటువంటి వచ్చినప్పుడు మన మనస్సు డిస్టర్బ్ అయిపోయి వెళ్ళవలసిన దానికి వెళ్ళలేకపోతే కనుక అసలు పరీక్షా పాస్ అవ్వలేము, ఉద్యోగం రాలేము. అండ్ వ్యసనాలు, ఈ వ్యసనాలు కూడా ఎప్పుడు మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. ఎప్పుడు మనిషి హ్యాపీయెస్ట్ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటాడు కాబట్టి ఎప్పుడు మనసులో ఇవి తిరుగుతూనే ఉంటాయి. వీటిని గనక మనం పక్కన పెట్టి మన సక్సెస్ రుచి చూసే వరకు వాటిని గనక మనం దూరం చేయలేకపోతే సక్సెస్ అనేది నీకు దొరకదు. ఎంజాయ్మెంట్స్తోనే బతుకుతావు. కొంతకాలం అయ్యేసరికి ఉద్యోగానికి అర్హత కోల్పోతావు రాయటానికి. ఇంకా కొంతకాలం అయిన తర్వాత చిన్న ఉద్యోగాలతోనే పెళ్ళిళ్ళు చేసుకుంటాం, పిల్లల్ని పోషించుకోవటం, వీటితో నీ జీవితం అయిపోద్ది. కొంతకాలం అయిన తర్వాత నీలో ఎంత కోరుకుండి ఎంత సక్సెస్ సంపాదించాలని కోరుకున్నా అది నీ వల్ల కాదు, సరికదా. అవి సాధించలేదన్నా కొత్త బాధను పెట్టుకొని బాధపడుతూ ఉంటావు. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, ఏది ఏ వయసులో చేయాలో ఆ వయసులోనే చేయాలని పెద్దలు తప్పనిసరిగా అన్నారు. ఆ వయసులో గనక మనం చెయ్యలేకపోతే గనక విజయం అనేది కానీ మన లైఫ్ అనేది కానీ సంతోషం అనేది ఎండమావుల్లా ఉంటాయి, కనపడినట్టే ఉంటాయి, కానీ అవి మనకు దగ్గరికి రావు. అందుకోసమనే ప్రతి ఒక్కరూ మీలో ఉన్న బలాలు, బలహీనతలు, అవకాశాలు, తర్వాత మీకొచ్చే థ్రెట్స్, ఎదురు దెబ్బలు ఒక బుక్లో రాసుకొని వాటిని ఎలా అధిగమించాలి అని గనక మీరు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మీకు సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది. రాకపోతే మీరు చెప్పింది తప్పని చెప్పి నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.